డ్రగ్స్ రహిత మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ నిర్మూలించి గ్రామాల్లో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు వేయాలన్నారు. గంజాయి సాగు చేస్తే రైతు బంధు ఇతర ప్రభుత్వ పథకాలు నిలుపు చేయాలన్నారు. రైతు వేదికల వద్ద గంజాయి సాగు చేస్తే జరిగే పరిణామాలను రైతులకు అవగాహన కల్పించి ప్రతి పాఠశాల కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సో సబ్స్క్రిప్షన్ ఇస్తే మనం వాళ్ళు ఇంటిలో చూస్తారు. దాంతోపాటు మనకు డాక్యుమెంట్ వచ్చింది, అది డాక్యుమెంటేషన్ ఫైండ్ చేస్తుంది. ఎవరైనా వాడినా కానీ నీళ్ళు పోయి డాక్యుమెంట్ ఇస్తున్నారు ఆయన ఇస్తే అక్కడ డాక్యుమెంట్ వైద్యం వచ్చింది. సో దాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ మధ్యలో రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ప్రతిపాటు నడుస్తుంది, అతుక్కున్నా కానీ ఇక్కడ చేస్తున్నాం, అదే డాక్యుమెంట్ ఉపయోగిస్తున్నాం. సో ముఖ్యంగా అందరూ గవర్నమెంట్ పనిచేస్తే మనం చేయొచ్చు. సో సీజనల్ వర్కర్స్ కానివ్వండి, పర్మనెంట్ ఆర్ టెంపరరీ అలాంగ్ విత్ మేనేజ్మెంట్ అందరూ కూడా ఈ ప్లెడ్జ్ కంపల్సరీగా తీసుకోవాలి. సో వాళ్ళ వర్కర్స్ అందరూ ఒక ప్లేస్లో కమ్యూనికేట్ అయ్యేసి సో అక్కడ ఈ యాంటీ డ్రగ్ ప్లెడ్జ్ తీసుకోవాలనేసి చెప్పండి. ఈ మంత్ యాక్టివిటీ కింద చెప్పి అందరి దగ్గర నుంచి ఫొటోస్ తెప్పియండి. సో వాళ్ళకి ఆ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్లో పెట్టండి. సో ఈ మీటింగ్ మినిట్స్ కింద మీటింగ్ రిఫరెన్స్ కింద పెట్టుకొని సో ఆల్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్స్ ఆర్ హియర్ బై ఇన్స్ట్రక్టెడ్ టు కండక్ట్ a pledge